ఇరాన్లో యుద్ధంతో పాటు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇక ఇరాన్ సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు ముస్తాబాను ఇరానియన్ నాయకులు ఎంపిక చేశారు. ఆయనకు ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్ నుంచి మిలిటరీ, పోలీసుల వరకు కూడా మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చారు. అయితే ముస్తాబా ఎంపిక తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో చిందులు వేస్తున్నాడు. తన అనుమతి లేకుండా ఎలా ఎంపిక చేస్తారు? అతడు దీర్ఘకాలం పాటు కొనసాగడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మరి ముస్తాబా గురించి ట్రంప్ ఏమన్నారు? యుద్ధానికి సంబంధించి మరింత సమాచారం ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇరాన్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ కలిసి బంక్ బ్లాస్టర్ బాంబులతో లేపేసిన తర్వాత ఇరాన్కు సుప్రీం లీడర్ లేకుండా పోయారు. అదే సమయంలో ఇరాన్ ఇటు అమెరికా అలాగే అటు ఇజ్రాయెల్తో ఒంటి చేత్తో పోరాడాల్సి వస్తోంది. అయితే తాజాగా ఆదివారం నాడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ రెండవ కుమారుడు ముజ్దాబా ఖమేనీ ఇరాన్ నాయకులు ఎంపిక చేశారు. ఆయన ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్తో పాటు మిలిటరీ, పోలీసులు మద్దతు ప్రకటించారు. అయితే ఆయన ఎంపికను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం అంగీకరించడం లేదు. ఇక ట్రంప్ వాదన విషయానికి వస్తే తమ అనుమతి లేకుండా ముజ్దాబాను ఎలా ఎంపిక చేస్తారని నిలదీస్తున్నారు. తమ అనుమతి లేకుండా ఆయన దీర్ఘకాలం పాటు కొనసాగలేడని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరినైనా ఎంపిక చేసుకోండి, కానీ వాషింగ్టన్ ఆమోదముద్ర లేకుండా ఎంపిక చేయడానికి వీలేదు. ఇక ముజ్తాబా దీర్ఘకాలం పాటు కొనసాగించడం కష్టమని హెచ్చరికలు జారీ చేశాడు. ఇక ఆదివారం నాడు ఇరాన్కు చెందినటువంటి రాజకీయ నాయకులు, మత పెద్దలు, నిపుణులు అంతా కలిసి ఐకమత్యంగా ఖమేనీ కుమారుడు ముజ్తాబాను ఎంపిక చేసినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇక ఇరాన్ మీడియాలో వార్తలు వెలువడిన వెంటనే అక్కడ వాషింగ్టన్లో ఘాటుగా స్పందించింది. అయితే ట్రంప్ ఆదివారం నాడు ముజ్తాబా ఎంపిక తర్వాత తక్షణమే స్పందించలేదు. కానీ గతంలో పలుమార్లు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయతుల్లా ఖమేనీ వారసుడి ఎంపిక తమ కనుసన్నల్లో జరగాలని హెచ్చరించారు. అయితే ఇరానియన్ అధికారులు మాత్రం ఇవేం పట్టించుకోమని తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ గతంలో ఏబీసీ న్యూస్తో మాట్లాడుతూ ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపిక గురించి ప్రస్తావిస్తూ తమ అనుమతి లేకుండా సుప్రీం లీడర్ ఎంపికను అనుమతించమని అన్నారు. ఒకవేళ ఎంపిక చేసినా అతను దీర్ఘకాలం కొనసాగడు అని కాస్త హెచ్చరిక ధోరణిలోనే మాట్లాడుతూ చెప్పారు. ఇరాన్ మళ్లీ మత ఛందాసవాదుల చేతుల్లోకి వెళ్లడానికి తాము అనుమతించబోమని అన్నారు. మరోసారి మత ఛందాసవాదుల చేతుల్లోకి వెళితే వారు అణ్వాయుధాలు తయారు చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోపక్క ఇరాన్ మాత్రం తమ అంతర్గత వ్యవహారాల్లో వాషింగ్టన్ జోక్యం ఏమిటని నిలదీస్తోంది. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం ఇరానియన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి అమెరికా తీరుపై మండిపడ్డారు. తమ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరానియన్ ప్రజలు వారి ఇష్టమైన నాయకుడిని ఎంపిక చేసుకునే హక్కు వారికి ఉంటుంది. ఇరానియన్ ప్రజలు నాయకులను ఎన్నుకున్నారు. వారంతా కలిసి కొత్త నాయకుడిని ఎన్నుకుంటున్నారు. దీంట్లో అమెరికా జోక్యం ఏమిటని ఆయన అమెరికా తీరును తప్పుపడుతున్నారు. అయితే రాజకీయ అనలిస్టుల ప్రకారం ఖమేనీ కుమారుణ్ణి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకోవడం ట్రంప్కు మింగుడు పడడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఎంతో కష్టపడి ఇరాన్ సుప్రీం లీడర్ను లేపేస్తే మళ్లీ ఆయన కుమారుణ్ణి తీసుకువచ్చి కూర్చోబెట్టడం ట్రంప్కు, ఇజ్రాయెల్కు నచ్చడం లేదు. మళ్లీ వీరంతా కలిసి అణ్వాయుధాలు తయారు చేస్తారని ట్రంప్ భయపడుతున్నాడు. అయితే అమెరికా ప్రజలు ఇరాన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ముజ్దాబా ఎంపికను అమెరికా ప్రజలు కూడా వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక యుద్ధం విషయానికి వస్తే అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. ఇరాన్ను తేలికగా దారికి తీసుకోవచ్చు అనుకున్న ట్రంప్ తీరా యుద్ధరంగంలోకి దిగితే ఇరాన్ కొరకరాని కొయ్యగా తయారైంది. ఇటు టెహరాన్లో ఆదివారం నాడు ముజ్దాబా ఎంపిక గురించి ప్రకటన వెలువడగానే అటు అమెరికాలోని పెంటగాన్లో యుద్ధం తర్వాత 7వ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడని ప్రకటించింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో గుర్తు తెలియని ఒక సైనికుడు ఈ నెల 1న సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి చేసినప్పుడు తీవ్ర గాయాల పాలై గత శనివారం నాడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. మృతికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఇక ఈ యుద్ధంలో ఇరాన్లో మృతుల సంఖ్య 1332కు చేరుకోగా గల్ఫ్ దేశాల్లో 11 మంది అలాగే ఇజ్రాయిల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికాకు చెందినటువంటి ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సెనేటర్లు ట్రంప్పై మండిపడుతున్నారు. అనవసరంగా యుద్ధానికి దిగాడని, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసినట్టు తమకు సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇక మరోపక్క ఆదివారం నాడు ఓమన్ విదేశ వ్యవహారాల మంత్రి బదర్ అల్ బూసాది అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలను పరోక్షంగా పర్యవేక్షించారు. అణ్వాయుధాల గురించి ఓమన్ మధ్యవర్తిత్వం నిర్వహిస్తోంది. అయితే చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదని ఆయన అన్నారు. ఇరుపక్షాలు ఒకరినొకరు నమ్మడం లేదని ఆయన అరబ్ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. పరిస్థితి ఇలానే కొనసాగితే యుద్ధం మరింత తీవ్రమైనటువంటి మిడిల్ మరోమారు అగ్నిగుండంగా మారుతోందని హెచ్చరించారు. మరోపక్క ఇజ్రాయెల్, అమెరికాలు దాడుల జోరును పెంచాయి.
ముఖ్యంగా టెహ్రాన్లో చమురు స్టోరేజ్ ప్లాంట్లతో పాటు రిఫైనింగ్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూ వారిని ముప్పు తుప్పలు పెడుతోంది. ఇక ఇరాన్ డ్రోన్ దాడిలో బెహ్రాన్లోని డీసాలినేషన్ ప్లాంట్ ధ్వంసమైంది. డీసాలినేషన్ అంటే ఉప్పు నీటిని మంచినీరు శుద్ధి చేసే ప్లాంట్ను ఇరాన్ ధ్వంసం చేసింది. దీంతో గల్ఫ్ దేశాలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక అమెరికా ఇరాన్లో స్పెషల్ గ్రౌండ్ ఆపరేషన్కు ప్లాన్ చేస్తున్నట్టుగా బ్లూంబర్గ్ ఒక వార్తను ప్రచురించింది. ఇరాన్లో యురేనియం ప్లాన్ను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వెల్లడించింది. అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యుచైల్ లైటర్ CBS ఫేస్ ది నేషన్ ప్రోగ్రాంలో మాట్లాడారు. ప్రస్తుతం తమ ముందున్నటువంటి అసలు లక్ష్యం న్యూక్లియర్ ప్లాంట్ను స్వాధీనం చేసుకోవడమే అని ఆయన పేర్కొన్నారు. ఇక ఆదివారం నాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు యుద్ధం వల్ల గ్లోబల్ మార్కెట్లో ఆయిల్, గ్యాస్ ధరల ప్రభావం ఎంతమేరకు ఉండవచ్చో అధ్యయనం చేశారు. ఒకవేళ అమెరికాలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికల్లో భాగంగా ట్రంప్ ఎదురీత ఈదాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరోలైన్ లీవిట్ ఫాక్స్ న్యూస్లో మాట్లాడుతూ అమెరికాపై ఇంధన ప్రభావం స్వల్పకాలికమేనని చెప్పారు. ఎందుకంటే ఇటీవల వెనిజువేలా ఆయిల్ను అమెరికా స్వాధీనం చేసుకుంది కాబట్టి అక్కడి నుండి అమెరికాకు పుష్కలంగా చమురు దిగుమతి చేసుకోవచ్చునని వివరించారు. ఇక లీవిట్ ఇలా ఈ విషయం చెప్పగానే ఎనర్జీ ఇండస్ట్రీకి చెందినటువంటి నిపుణులు మాత్రం వెనిజువేలా ఆయిల్ను వెలికి తీయాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది, తక్షణమే అక్కడ ఉత్పత్తి ప్రారంభించలేమని కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇంధనం కొరత తీర్చడం అసాధ్యమని వారు చెబుతున్నారు. అనవసరంగా ఇరాన్తో యుద్ధం ప్రారంభించి అమెరికా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని ప్రతి దేశంతో కయ్యానికి దిగుతున్నారు. ఇరాన్పై 4 నుండి 5 వారాల్లో యుద్ధం ముగుస్తుందన్నారు. ఇప్పుడేమో దీనికి ఎలాంటి లిమిట్ లేదంటున్నాడు. అమెరికా 400 మిలియన్ గ్యాలన్ల ఆయిల్ ఉంది, దీన్ని వాడుకోవచ్చు అని ట్రంప్ పార్టీకి చెందినటువంటి మంత్రులు ట్రంప్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మొత్తానికి ట్రంప్ ఇటు స్వదేశంలోనూ అటు యుద్ధరంగంలోనూ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 4 రోజుల్లో ఇరాన్ను దారికి తేవచ్చుకున్న ట్రంప్ 2వ వారం గడిచినా దారి తెచ్చుకోలేకపోతున్నారు. దీంతో ఆయనలో అసహనం పెరిగిపోతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.